మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రిటికల్ కేర్ విభాగం అంటే ఈ విభాగంలో అంటే ఒక పేషెంట్ ఎమర్జెన్సీ టైంలో అంటే సర్జరీ జరిగినప్పుడైనా అయి ఉండొచ్చు, సర్జరీ ముందైనా అయి ఉండొచ్చు. ఈ విభాగంలో అంటే క్రిటికల్ కేర్ విభాగం అనేది చాలా వైటల్ రోల్ పోషిస్తుంది. ఇందులో పనిచేసి డాక్టర్లు కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది తెచ్చుకోవడం ఉంటుంది. కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. కిమ్స్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ విభాగంలో డాక్టర్ శరణ్య దాట్ల గతంలో ఎక్కువ నార్మల్ డెలివరీ అంటే ఉమెన్స్ విషయంలో వచ్చింది, కానీ ఇప్పుడు ఎక్కువ సిజేరియన్స్కి ఎక్కువ వెళ్తున్నారు. అంటే ఎందుకు అంతలా అవ్వట్లేదు అంటే ఛాన్సెస్ ఉన్నాయి, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు నార్మల్ డెలివరీ చేయట్లేదు హాస్పిటల్? ఒకటి గతంలో మనకి పెళ్ళిళ్ళన్నీ కూడా 16-17 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవడము, పిల్లల్ని కనడానికి మనకు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయేది 20-21 ఏళ్ళకి. సో మామూలుగా కూడా మనకి ఈ పిల్లల్ని కనే వయసు 18 ఏళ్ళ నుంచి 25 వరకే మనకి ఐడియల్ అంటారు. కానీ ఇప్పుడు మనం చదువుకోవడం వల్ల కానీ ఉద్యోగాలు చేయడం వల్ల కానీ మనకు ఎర్లీగా పెళ్ళిళ్ళు అయ్యేవి తగ్గిపోయాయి. ఇప్పుడు అందరూ కూడా 25 దాటాకనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దాంతో పిల్లలకి కండం కూడా లేట్ అవుతుంది. అంటే ఒకటి వాళ్ళు స్థిరపడ్డాక పిల్లలకి అందామని ప్లాన్ చేసుకోవడంతో ఈ వయసు కూడా మనకి పిల్లలకి అనే వయసు పెరిగిపోయింది. సో దానివల్ల కూడా మనకి కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. చాలా మంది ఆ కాంప్లికేషన్స్ కానీ ఆ రిస్క్లు కానీ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే నార్మల్ డెలివరీ అయ్యి మళ్ళీ మధ్యలో అది కాంప్లికేషన్ అయ్యి సిజేరియన్కి వెళ్ళే కన్నా ముందస్తుగానే సిజేరియన్ చేసుకుంటే మనం ఆ రిస్క్ ప్రివెంట్ చేయొచ్చు కదా అని ఒకటి అవేర్నెస్ పెరిగింది జనాల్లో. రెండోది డాక్టర్లు కూడా ఇది ఎక్కువ రికమెండ్ చేస్తారు. అంటే అవసరం అయితేనే నార్మల్ డెలివరీకి వెళ్దాం, కొంచెం రిస్క్ ఉన్న సిజేరియన్ చేయడంలో మనకి తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని దీన్ని ప్రిఫర్ చేస్తున్నాం. కాకపోతే దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువ ఈ ఆపరేషన్ చేసినప్పుడు మత్తు ఇవ్వడానికి అవసరం రావచ్చు, తర్వాత కూడా ఎక్కువ రోజులు తిరగడానికి వాళ్ళకి ఇబ్బంది పడవచ్చు. ఈ నడుంకి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది ఇప్పటికీ నడుం నొప్పితో బాధపడడం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్న మనకి టెక్నాలజీ వల్ల దేనివల్ల పేషెంట్లు కూడా ఇప్పుడు అది కోరుకుంటున్నారు. అంటే మాకు పలానా టైంకి ఈ ముహూర్తానికే మాకు పిల్లల్ని కనాలనుకుంటున్నారని వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. సో వీటన్నిటి వల్ల సిజేరియన్స్ అనేవి కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఎప్పటికైనా కూడా నార్మల్ డెలివరీ అనేది మనకి ఈజీ. అంటే చేసేటప్పుడు ఆ టైంలో మనకి వచ్చినా కూడా ప్రాబ్లం, తర్వాత అది మనకి ఎక్కువ లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు పేషెంట్ అడిగినాక డాక్టర్ అనేది నో చెప్తే వాళ్ళు చేయించుకోవడం మానట్లేదు, మన దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్ళి చేయించుకుంటున్నారు. సో ఇది అనేది ఇప్పుడు పేషెంట్స్లోనే ఎక్కువ అవగాహన రావాలి. వాళ్ళకి ఏది అవసరం అనేది డాక్టర్ని నిర్ణయం తీసుకోమంటే అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు అంటే పిల్లల విషయంకి వస్తే ఇంతకుముందు అంటే 6-7 పిల్లలు ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక పిల్లవాడిని కనడానికి చాలా ఇబ్బంది పడతాను, నేను భరించలేను నార్మల్గా అంటే పెయిన్స్ వల్ల కానీ ఉమెన్స్ ఇష్యూ వల్ల కానీ. ఎందుకు అంటే అంత స్పాన్ అంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఉమెన్స్ ఇప్పుడు ఉన్న పొజిషన్? అంటే ఒకటి ఎంత ఓపిక ఉండి ఇబ్బంది పడకపోయినా 6-7 కనడం అనేది ఈ రోజుల్లో అది జరిగే పని కాదు. ఎందుకంటే అప్పుడున్న ఖర్చులకి ఇప్పుడున్న ఖర్చులకి మనకే తెలుస్తుంది 6 మంది పిల్లల్ని మనం పెంచగలుగుతామా ఫస్ట్ అనేది ఒక కోర్టు క్వశ్చన్. అందులోని మనం ఇప్పుడు అసలే ఆల్రెడీ అధిక జనాభాతో బాధపడుతున్నాం. ఇలాంటప్పుడు ఒక్కొక్క కుటుంబం నుంచి 6-7 పిల్లల్ని మనకు ఓపిక ఉంది కదా అని కనడం కూడా అది నేను సమాజానికి అన్యాయం చేసినట్టే ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి రీసోర్సెస్ అంటే ఏదంటే మనకి ఫుడ్ కానీ ఈ థింగ్స్ కానీ ఏవైతే మనకి హ్యూమన్ సర్వైవల్కి కావాలో అవన్నీ కూడా మనము తగ్గించేసిన వాళ్ళం అవుతాం. ఈ పొల్యూషన్ అన్నీ కూడా దానివల్లే పెరుగుతున్నాయి. ఈ అధిక జనాభాని మనం ఎలా తగ్గించాలనేది చూడాలి తప్ప ఈ 6-7 కనడం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. అందులో కూడా మనకి ఇప్పుడు పనులు అనేవి ఇప్పుడు ఆడవాళ్ళు ఇంత ముందంటే ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవడమే ఒక పనిలా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ఎంత సపోర్ట్ అయితే అంత సపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇలా 6-7 కని మనకి వాళ్ళ బాధ్యతలు ఎక్కువ పడేసరికి బయటకు వెళ్ళి చేసే పనులు అనేవి కొంచెం తగ్గిపోతాయి. సో అది ఎప్పుడు కూడా నేను దానికి వ్యతిరేకిని. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళకి కొంత తెలియదు అంటే ఏదైనా కడుపు నొప్పి వచ్చినా అది మేబీ కడుపు నొప్పి అని నార్మల్గా రావచ్చు, ఏదైనా సివియర్ ఇష్యూ అయినా రావచ్చు. కానీ కొన్ని హాస్పిటల్స్ ఎలా ఉంటాయంటే మీరు అన్ని టెస్టులు చేయించుకోండి, స్కానింగ్ చేయించుకోండి, అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, అన్ని టెస్టులు చేయించుకోండి అని అడుగుతారు. అవి నిజంగా అంత అవసరం ఉంటాయి టెస్టులు అనేవి, లేదంటే కొన్ని హాస్పిటల్ అలా చేస్తారు? అంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ బట్టి మనం టెస్టులు నిర్ధారించుకుంటామండి. అంటే వచ్చిన కంప్లైంట్ ఏంటి, అది దానికి ఏది కారణం అయి ఉండొచ్చు అనే దాని మీద మన టెస్టులు డిపెండ్ అయి ఉంటాయి. మామూలుగా కొంతమంది ఎందుకు వచ్చిన రిస్క్ అన్ని చేసి ఏదైనా ఉంటే బయటపడుతుంది కదా అని కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు పేషెంట్లే మనం తక్కువ టెస్టులు రాస్తే మమ్మల్ని సరిగ్గా చూడలేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏది అవసరం అనేది మనం చెప్పగలగాలి వాళ్ళకి.
వాళ్ళు అలాగే అడుగుతారు, కానీ మనకి ఏది కావాలి, వాళ్ళకి ఏది అవసరం అనేది మనం చెప్పి డాక్టర్గా మనం ఉన్నది దానికోసమే, ఓన్లీ వైద్యం చేయడానికి కాదు, వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా మన బాధ్యతే. సో దానికి తగ్గట్టుగానే టెస్టులు చేయాలి. కొన్ని హాస్పిటల్స్ అయితే ఇప్పటికి కూడా అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు, కానీ దానివల్ల మనకి ఏదైనా అనుకోని బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి, కానీ అనుకోని ఖర్చు మనకి పేషెంట్ మీద పడుతుంది, అది కొంచెం తగ్గించుకుంటే మంచిది అని. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అంటే వైద్యం చాలామంది అందరికీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీ హాస్పిటల్ నుంచి అంటే మీరు యాజ్ అ డాక్టర్గా మీ నుంచి కానీ యాజ్ అ డాక్టర్గా, లేదంటే హాస్పిటల్ నుంచి కానీ వాళ్ళ కోసం, గ్రామీణ ప్రాంత ప్రజల కోసం మీరు ఏదైనా చేస్తున్నారా? అంటే లేదంటే ఫ్యూచర్లో ఏదైనా చేసే ఛాన్స్ ఉందా? సో గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేకించి అంటే ఇప్పుడు మేము ఆ హాస్పిటల్ అనేది కూడా ఆల్రెడీ గ్రామీణ దానికి సపోర్ట్గానే చేస్తుంది. సో దీనికి తోడు మేము మెడ్ యునైటెడ్ అనే హాస్పిటల్ కూడా మేము రన్ చేస్తున్నాం. ఇది ఏంటంటే ఈ దూర ప్రాంతాల్లో ఎక్కడైతే మనకి హాస్పిటల్ సర్వీసెస్ సరిగ్గా లేవో అలాంటి ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకుని మనం ఇక్కడ క్లినిక్స్ లాగాను హాస్పిటల్స్ లాగానే సెటప్ చేసాం. ముఖ్యంగా వీటి పాత్ర ఏంటంటే ఎవరైతే దూరం ప్రయాణం చేసి వేరే హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారో అలాంటి ఏరియా ఉన్న వాళ్ళకి తక్కువ ఖర్చుతోనే వాళ్ళ ఇంటి దగ్గరే వైద్యం జరిగేలాగా మనం అవకాశాలు కల్పించాం. ఇప్పుడు ప్రతి చోట స్పెషలిస్టులు పెట్టుకుని జీతాలు ఇచ్చి వాళ్ళకి చేయడం అనేది హాస్పిటల్ కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు. దానికోసమని కొంచెం చిన్న సెటప్లోనే ఇలా అందరికీ కూడా తక్కువ ఖర్చుతో మనం చేయగలిగితే దాదాపుగా ఈ పెద్ద పెద్ద రోగాల కోసం పెద్ద ఊళ్ళకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చేసుకునే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. దానివల్ల పేషెంట్కి ఉపయోగమే, అలాగే మనం ఏదో ఒకటి వాళ్ళకి సేవ చేసామన్న తృప్తి మాకు కూడా లభిస్తుంది. సో అంటే మీరు స్టార్ట్ చేసిన అసలు కమాండ్ కంట్రోల్ అంటే ఏంటి, దానికి అది ఎలాగా మెయిన్ వర్క్ చేస్తూ ఉంటుంది? కమాండ్ సెంటర్ అనేది ముఖ్యంగా మనం పెట్టింది ఏంటంటే ఇది ఈ చిన్న చిన్న హాస్పిటల్స్ ఏవైతే మనం స్థాపించామో రూరల్ ఏరియాస్లో అక్కడ నుంచి వచ్చే డేటాని మనం ఇక్కడ అనలైజ్ చేసి, అంటే ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ స్పెషలిస్టులు ఉంటామండి, అంటే ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ కావచ్చు, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్ కావచ్చు, లేకపోతే ఎనీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ కావచ్చు. వీళ్ళందరూ అన్ని చోట్లకి మనం పంపడం కష్టం. అంటే ఇలా ఊర్లలో ఉండి పని చేయాలంటే వాళ్ళకు కూడా పేషెంట్లు అంతమంది లేకపోతే అక్కడ ఇబ్బంది. అందుకని ఒక సెంట్రల్ కమాండ్ సెంటర్ లాగా స్థాపించి ఇక్కడ ఉన్న నుంచి కంప్లైంట్స్ ఎవరైనా ఉంటే దాన్ని బట్టి అక్కడ ఎక్కువ మంది పేషెంట్లు ఉంటే అక్కడికి వెళ్ళి చూడడము, లేకపోతే వీడియో ద్వారా వాళ్ళకి ఓపీడీ కన్సల్టేషన్ తీసుకోవడము చేస్తాము. అందులో బాగా తీవ్రంగా ఉన్నాయని మనం నమ్మితే వాళ్ళని హాస్పిటల్కి మంట రమ్మంటాం. మిగతా వాళ్ళందరికీ ఇంటి వద్దనే ఉండి వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీకు హాస్పిటల్కి ఆ పేషెంట్స్కి మధ్య అంటే ఎలాగ కమ్యూనికేట్ అవుతుంది? అంటే ఇది మేము ఎక్కువగా చేసేది డాక్టర్స్తో పాటు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కూడా డెవలప్ చేసాము. ఇదేంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి మనం వేరియబుల్ డివైజెస్ అని ఇస్తామన్నమాట. సో అందులో వాళ్ళ పేషెంట్ కండిషన్ గురించి మనకి డేటా వస్తుంది, అలాగే పేషెంట్ మాట్లాడే వ్యక్తి అయితే మనతో కంప్లైంట్ కూడా చెప్తాడు. సో వాళ్ళన్నీ కూడా దూరం నుంచే మన స్టెథోస్కోప్ ఏదైతే ఉందో మనం చెస్ట్ మీద పెట్టి ఇక్కడి నుంచి చూడాల్సిన అవసరం కూడా లేదు, పేషెంట్ పక్కన ఉండాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సో అక్కడ ఉన్న పేషెంట్కి ఎలా ఉంది కండిషన్ అనేది మన టెక్నాలజీని ఉపయోగించుకొని, లేకపోతే ఆయు సింక్ అనే స్టెథోస్కోప్ ఉంది, అది అక్కడ పెడితే మనకి ఇక్కడ ఆ పేషెంట్ ఎలా బ్రీత్ చేస్తున్నాడు, హార్ట్ సౌండ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇంత టెక్నాలజీతో మనం పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూడాల్సిన పని కూడా లేదు, అన్నీ కూడా మంచి కాలు వద్దకి మనకి ఫోన్లోనే వచ్చేస్తున్నాయి. సో ఈ టెక్నాలజీని ఉపయోగించి మనం ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికే చేసిన ఆలోచనే కమాండ్ సెంటర్. సో దీంట్లో మెయిన్గా మనం చేసేది ఏంటంటే పేషెంట్కి ఆ రోజు ఒక హాస్పిటల్కి రావాలంటే ఆ రోజు మొత్తంలో ఆయన చేసే జాబ్ కానీ జీతం కానీ పోయే అవకాశాలు ఉంటాయి ఒక రోజు హాస్పిటల్కి రావాలంటే. అదే 10 నిమిషాల్లో ఆయనకు కంప్లైంట్కి మనం సొల్యూషన్ ఇచ్చామంటే ఆయనకి చాలా వరకు హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉండదు, ఆయనకి డబ్బుల విషయంలో కానీ జీతం విషయంలో కానీ తగ్గే ఉండదు. సో 2 విధాలుగా వాళ్ళకి అది హెల్పే అవుతుంది.